మన దగ్గర వేస్టర్న్ పక్కన పెట్టేసి క్లాత్స్ ఉంటూ ఉంటాయి కదండి, దాంతో ఈరోజు వీడియోలో సూపర్ ఐడియా అయితే షేర్ చేస్తాను. ఇక్కడ నేను పట్టు బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. హెవీ వర్క్ బ్లౌజ్ పీస్ మీరు ఒకవేళ కుట్టించుకొని ఏవైనా ఉంటే అవి కానీ, లేకపోతే ఏవైనా పిల్లలకి కొత్తగా మిగిలినటువంటి ఉంటాయి కదండి, అవైనా కానీ తీసుకోవచ్చు. ఇక్కడ వెడల్పు 10 ఇంచెస్, పొడవు 12 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. సేమ్ లైనింగ్ పీస్ కట్ చేసుకోవాలండి. ఇలాంటి మనకి 2 పీసెస్ అవసరం అవుతాయి. ఇప్పుడు ఈ 4ని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని మధ్యకి ఫోల్డ్ చేసుకుని ఈ కార్నర్లో రౌండ్ షేప్ ఇచ్చుకుని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి. నా దగ్గర కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 పీసెస్ని డివైడ్ చేసుకుని ఒక పీస్ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. దాన్ని బట్టి ఇంకొకటి కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. పైనుంచి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి పైకి 1/2 ఇంచ్ కానీ, లేదంటే హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ కానీ మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, ఆ మధ్యలో తప్పించి ఇక్కడ నేను మార్కర్తో ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఆ మధ్యలో మాత్రం స్టిచ్ చేయకూడదండి, మనం డోర్ ఎక్కించుకోవడానికి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం కత్తిరిలా కట్ చేసుకుని రివర్స్ తిప్పేసుకోండి. రివర్స్ తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్స్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేసుకుని పై వైపున పోగులు రాకుండా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా మరొకటి కూడా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని లైన్స్ మీద కుట్టకుండా లైన్స్ కింద నుంచి నేను ఇక్కడ ఫింగర్తో చూపిస్తున్నాను కదా, అక్కడ నుంచి ఆ చివరికి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ చేసుకుని రివర్స్ తిప్పుకుంటే మనకి బ్యాగ్ అయితే, బేసిక్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటికి హ్యాంగింగ్స్ లాంటివి ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ నేను జాకెట్ వేసే తాడులు ఉంటాయి కదండి, అది ఉంటే సిల్వర్ కలర్ తీసుకున్నాను. ఇదిగోండి, బ్యాగ్ కంటే కూడా ఈ మాత్రం ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇలా మనం 2 తీసుకోవాలి. ఇప్పుడు పోట్లీ బ్యాగ్కి తాడులు ఎలా ఎక్కించుకుంటారనేది చూపిస్తాను. ఏ సైడ్ నుంచి స్టార్ట్ చేసినా, అంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసినా కానీ, లేదంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసినా కానీ ఇలా మొత్తం ఎక్కించేసుకుని చివరి వరకు దాని ఆపోజిట్లో కూడా హోల్ ఉంది కదండి, ఆ హోల్లో నుంచి తీసుకురావాలన్నమాట. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఒక రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, తర్వాత తాడు లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి సేమ్ ఇదే విధంగా చివరి వరకు ఎక్కించి మళ్ళీ దాని ఆపోజిట్లో ఉన్న హోల్లో నుంచి కూడా తీసుకురావాలి. చాలా ఈజీ అండి. ఇలా ఎక్కించిన తర్వాత సేమ్ ఇదే క్లాత్లో నుంచి 3/3 ఇంచెస్కి 4 పీసెస్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా సమోసా షేప్లో వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకుని దీని మధ్యలో తాడు పెట్టుకుని స్టిచ్ అయితే చేసుకోవాలి. లాస్ట్లో ఈ కార్నర్ కూడా కొంచెం ఫోల్డ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి, పీచులు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు హ్యాంగింగ్స్ కోసం నేను సేమ్ క్లాత్లో నుంచి ఇలా డోరీస్ అయితే రెడీ చేసుకున్నానండి. డోరీస్ రెడీ చేసుకుని అటు ఇటు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవడమే. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా పోట్లీ బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇవి ఎప్పుడైనా వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు వాటికి శారీస్ మ్యాచింగ్ అయితే సూపర్గా ఉంటుంది. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.